జ్ఞానోదయం పొందడానికి ఎంత సమయం పడుతుంది? అబ్బో ఇవాళ ఏంటో జ్ఞానోదయానికి వెళ్ళారేంటి ఇవాళ మీరు? యూజువల్గా ఎప్పుడు కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి, రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు. మరి ఇవాళ ఏంటో ఏకంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి అసలు ఏంటో కూడా తెలియదు చాలా మందికి. కరెక్ట్. దాని డెఫినేషన్ తో పాటు అది వచ్చిన తర్వాత మనిషి ఎలా మాట్లాడు అనేది కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెలియదు. చాలా ఇంపార్టెంట్. జ్ఞానోదయానికి ఎంత టైం పడుతుంది? సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇంత టైం పడుతుంది. ఎంత టైం? ఇంత టైం అంతే. ఓకే. కశ్యప్ అంత సింపుల్, అంత త్వరగా జ్ఞానోదయం వస్తుంటే మరి అందరికీ ఎందుకు రావట్లేదు? ఒక చిన్న కిటుకు ఉందండి, దానివల్ల మిస్ అవుతున్నాం. ఇక్కడ జ్ఞానోదయం అంటే బుద్ధుడికి జరిగిన జ్ఞానోదయం ఎన్లైటన్మెంట్ గురించి నేను మాట్లాడట్లా. ఎన్లైటన్మెంట్ గురించి నేను మాట్లాడట్లా, రియలైజేషన్. అర్థమవుతుందండి? అంటే నిజాన్ని నిజంగా ఒప్పుకోగలగటం, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలగటం, రియలైజేషన్. రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే రియలైజ్ ద్వారా చూస్తే వస్తుంది. అంటే ఫిల్టర్స్ లేకుండా చూడగలగటం. ఇక్కడ రెండు పదాలు వస్తాయండి, ఒకటి జ్ఞానం, ఇంకొకటి జ్ఞానోదయం. జ్ఞానం అంటే ఏంటి? తెలిసి ఉండటం. కానీ జ్ఞానోదయం అంటే తెలిసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగటం, ఆచరణలో పెట్టగలగటం జ్ఞానోదయం. నేను మీకు సింపుల్ ఉదాహరణ ఇస్తా. ఒక మితిమీరిన ఎగ్రెషన్ తెచ్చుకొని, అంటే కోపానికి పరాకాష్ఠన ఎగ్రెషన్, రేజ్ అంటాం అనమాట, రైట్? ఆ రేజ్ తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అరుస్తూ, చుట్టుపక్కల ఉన్నవి పగలగొడుతూ, ఎదుటిగా ఉన్న మనిషిని పగలగొట్టేస్తూ బిహేవ్ చేయటం తప్పు. ఇది జ్ఞానం. జ్ఞానోదయం అంటే ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో ఆ ఇమోషన్ ట్రిగర్ అయినా కానీ దాన్ని మేనేజ్ చేసి అవతల వ్యక్తిని గౌరవించి లేదా రిలేషన్షిప్స్కి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాల్సింది చెప్పిన విధంగా చెప్పటం జ్ఞానోదయం. రెండిటికి చాలా తేడా. అర్థమవుతుందా? నేను మీకు ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తా.